కానీ సార్ నెహ్రూకు ఆంధ్ర తెలంగాణ మెర్జీ చేయడం ఇష్టం లేదు. లేదు, వాస్తవం. రెండవది బూరుల రామకృష్ణారావు గారికి కూడా మొదలు ఇష్టం లేదు. ఇక్కడ రెండు విషయాలు చర్చ ఉంది సార్ బయట. నెహ్రూకు ఇష్టం లేకుండా ఆంధ్ర తెలంగాణ ఎట్లా కలిసినాయి, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రెడ్లకు బ్రాహ్మణులకు ఆధిపత్యంలో వచ్చిన వివాదం కారణంగానే బూరుల రామకృష్ణారావు నెహ్రూ ఈయన సేమ్ కాబట్టి నీకెందుకులే మీరు ఏగలేవు వాళ్ళతోని దీనిలో కలిపేసి అన్నారు కాబట్టే కలిపిండు అనే ఒక చర్చ ఉంది. నిజమేనా? నెహ్రూ ఎప్పుడు కూడా మాట్లాడలే. నెహ్రూ నేను చాలా లోతుగా దొరికిన డాక్యుమెంట్లన్నీ చదివిన, అప్పటి పేపర్ క్లిప్పింగులు చూసిన, అప్పటి బయోగ్రఫీలు చదివిన. నాకు అర్థమైంది ఏంటంటే వాస్తవానికి 1955 దాకా వీళ్ళెవ్వరూ కూడా విలీనానికి ఒప్పుకోలేదు, ఇంక్లూడింగ్ మన బూర్గుల రామకిషన్ రావు గారు కూడా. బూర్గుల రామకిషన్ రావు గారికి దేబరకు ఉత్తరం రాస్తాడు. ఏమనంటే మరి ఇది ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, మరి మీ దగ్గర ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే నాకు ఇంకా వేరొక మార్గం లేదు, నేను బండేసుకొని బయలుదేరి చుట్టుపక్కల కొన్ని ఊళ్ళకు వెళ్ళి ప్రజల అభిప్రాయం నేను తెలుసుకున్నా. అత్యధిక మెజారిటీ కలవటానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కలయిక అనేది ఇక్కడ ప్రజల అభీష్టానికి వ్యతిరేకం అనేది ఆయన స్పష్టంగా దేబర్కు రిపోర్టు పంపారు. నాటి హోంమంత్రి ఆయన దేబర్, అప్పుడు దేబర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ యుఎన్ దేబర్ అనుకుంటా. ఈయన ఉత్తరం పంపింది చాలా రోజుల దాకా అది ఎవరికీ తెలియదు. ఆ కాపీ ఒకటి మన తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తర్వాత 2009 తర్వాత అది బయటకు వచ్చింది. అది అప్పటికి ఉన్న పరిస్థితి. కానీ 2-3 రకాల వైరుధ్యాలు ఉన్నాయి. అన్నీ ఇవి కులపరమైన వైరుధ్యాలుగా మాత్రమే చూడటానికి వీల్లేదు. ఒక రకంగా ఏంటంటే కొంత చదువులో సామాజిక ఎదుగుదలలో కొంచెం ముందున్న వాళ్ళు, కొంచెం వెనకబడిపోయిన వాళ్ళు, తర్వాత సోషలిజాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, మనం అందరికీ అవకాశాలు ఉండాలి, ఒక వర్గం పెత్తనం ఉండటానికి వీల్లేదని. అది పూర్తిగా కులము అనే దానికంటే కూడా ఒక వర్గ పెత్తనాన్ని పట్ల వ్యతిరేకత కూడా ఆ రోజుల్లో ప్రధానంగా వస్తే భూస్వాములుగా రెడ్లది పెత్తనం ఉంటుందనేటువంటి ఒక భయము, అది భూస్వామ్య వ్యవస్థ మీద వచ్చింది. ఈ కోపం వ్యక్తీకరించింది బ్రాహ్మణులు మాత్రమే కాదు, చాలామంది. పాగపుల్లారెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించింది సార్ అంటే అప్పుడు సోషలిజం బలపడుతుంది అనుకున్నాం, మళ్ళీ లేకపోతే భూస్వాముల పెత్తనం పెరుగుతుందేమో భయమైంది మాకు, అందుకనే మేము వ్యతిరేకించినామని చెప్తాడు కదా. పాగపుల్లారెడ్డి పోయి బూర్గుల రామకిషన్ రావు గారి ఇంట్లో దీక్ష చేయలేదా? కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం, రకరకాలైనటువంటి అంశాలు ప్రభావితం చేసినాయి. అది నిజంగా ఒక కులపరమైన రూపంలో కూడా వ్యక్తమైతే అయ్యుండవచ్చును కాక, కానీ ఇవన్నీ అంశాలు దాని చుట్టూ అల్లుకొని ఉన్నాయి. అప్పుడు బూర్గుల రామకిషన్ రావు గారికి వాస్తవానికి నెహ్రూ కంటే కూడా ఎక్కువ గోవింద్ వల్లభ్ పంత్ వీళ్ళందరూ కూడా ఒక ఒత్తిడి పెడతారు. నువ్వు అక్కడ ఎట్లాగూ ఇక్కడ ఈ ఘర్షణలు ముదురుతున్న సమయంలో మరి ఉమ్మడి రాష్ట్రంలో నేనే నాయకుడిని అవుతాను కాబట్టి ఒప్పుకుందాం పోయేదేముంది అని ఆ రోజుల్లో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇక్కడున్న వీళ్లకు కొండా వెంకటరంగారెడ్డి వీళ్ళకి ఏంటంటే వాళ్ళు పెద్ద మనిషిగా చూసేది బూర్గుల రామకిషన్ రావునే. ఆయన నిలబడితేనే మనం ఆపగలుగుతాం, కానీ ఆయన కాదంటే మనతో కాదనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి వాళ్ళు బూర్గుల రామకిషన్ రావు గారిని బతిన్లాడతారు, నువ్వు ప్రకటన చేయకు, మాట్లాడుకుందాం, నీకేం అనుమానాలు ఉన్నాయో అన్నీ చర్చించుకుందాం, అయినాక నువ్వు ప్రకటన చెయ్యి, నువ్వు ఎయిర్పోర్ట్లో మాట్లాడొద్దని చెప్తే ఆయన దిగంగానే ప్రకటన చేస్తాడు విలీనానికి ఒప్పుకున్నాను. ఇంకా వీళ్ళకు ముందు అవకాశం లేదు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే విలీనం అయితే ఆపలేవు, ఏం చేయాలి అంటారు. ఏం చేయాలంటే రక్షణలు అడుగుదామని. అప్పుడు వీళ్ళు అన్నీ ఏవేవో పద్ధతి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నమూనాలను పరిశీలించి వీటి కోసం ముందుకు వస్తారు. అంటే ఒక రకంగా వైరుధ్యము ఉందో లేదో, మనకి ఎంత వైరుధ్యం ఉందో సమగ్రంగా తెలియదు, కానీ ఈ సోషలిస్టులు కాని వాళ్ళు అనేది ఒక దృక్పథము కాంగ్రెస్లో ముందు నుంచి ఉంది. రామానంద తీర్థ బలమైన సోషలిస్టుగా, ఒక రాడికల్ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయనకు వ్యతిరేకంగా అప్పుడు బూర్గుల రామకిషన్ రావు గారి నేతృత్వంలో వీళ్ళందరూ ఒకటైంది. మళ్ళీ ఇంకా కొంత సామ్యవాద దృక్పథాన్ని బలపడాలనుకున్నటువంటి రోజుల్లో రామానంద తీర్థనేమో అప్పటికింకా నేను ఇక్కడ ఎట్లాగూ ఉండను అనుకున్నటువంటి సమయాన మిగతా వాళ్ళందరూ ఒకటైంది. దాంట్లో కాళోజీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా, చాలామంది సోషలిస్టు భావాలు కలిగిన పాగ పుల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక దిక్కు అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అంశాల సంబంధించిన ఘర్షణను
ఆంధ్ర రాజకీయ నాయకులు మ్యానిపులేట్ చేశారు. నీకు అవకాశం ఇస్తామని వాళ్ళతో, నీకు అవకాశం ఇస్తామని వీళ్ళతో, ఇద్దరితో చెప్పిండ్రు. లాస్ట్కి జరిగింది ఏంటంటే ఆయనకి ఇయ్యలేదు, ఈయనకి ఇయ్యలేదు. అది అంటే అప్పటి నుంచే వాళ్ళు ఇంకా అంతే. ఆయన బూర్గుల రామకృష్ణరావు గారిని గవర్నర్గా తోలిచ్చిండ్రు. ఆయన కిన్నుడైపోయి కేరళ గవర్నర్గా, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తాడు కదా. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఆయనకి ఇంకా స్థానమే మిగలలేదు. 1969లో చాలా పతాక స్థాయి ఉద్యమం జరిగింది. తెలంగాణ మొత్తం ఆగిపోయినది కదా. 69లో ఎందుకు రాలేదు రాష్ట్రం? కారణం ఏమిటి? కారణాలు ఒకటని కాదు, కానీ ప్రధానమైన ఒక కారణం అయితే ఇందిరాగాంధీ చాలా బలంగా ఉంది. దేశవ్యాప్తంగా 3/2 మెజారిటీ వచ్చింది. తర్వాత అప్పటికే ఈ పాకిస్తాన్తో యుద్ధము, ఆ యుద్ధం తర్వాత ఆమె ప్రాబల్యం బాగా పెరిగింది. మనకున్న ఈ శక్తితో మార్చగలమా అనేటువంటి ఒక అనుమానాలు ఇక్కడ నాయకులకు పెరిగిపోయినాయి. అయినా ఈ నాయకులందరూ కనుక గట్టిగా నిలబడి కాంగ్రెస్లో విలీనం కావటానికి ఒప్పుకోకపోతే, మేము ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు కావాల్సిందే అని పట్టుబడితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమం వచ్చే నాటికి మన ఉద్యమం కనుక సజీవంగా ఉంటే ఇందిరాగాంధీ విభజన చేసే. కానీ ఈ నాయకులు నిలబడకపోవటం, లొంగిపోవటం, ఇది నాయకత్వానికి ఉన్నటువంటి ఒక బలహీనత. మూడోది ఏంటంటే, ఒక స్థాయిలో ఉద్యమాన్ని ఎక్కువ కాలం నిలపటం అనేది సాధ్యం కాదు. నిరంతరము హై పిచ్లో నడపాలంటే సాధ్యమయ్యేది కాదు. అది నడిపేటప్పుడే ఆ వ్యూహాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. 4వ తేడా ఉన్నదండి. 69 తర్వాత తెలంగాణ ప్రజలు క్రియాశీలకమైన శక్తిగా మారిన రాజకీయాలు. అనేక వర్గాల, అట్టడుగు వర్గాల నుంచి నాయకత్వం ఎదిగింది. వాళ్ళు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, ఎవరి పెత్తనం కింద లేకుండా స్వతంత్రంగా బతకాలనే ఒక ఆకాంక్ష పెరిగింది. వాళ్ళ ఆకాంక్షలను వ్యక్తీకరించగల ప్రజా సంఘాలు పుట్టుకొచ్చినాయి. వీటన్నింటి కారణంగా తర్వాత కాలంలో ప్రజల బలం కాపాడుకోవటానికి ఉన్నన్ని వేదికలు అప్పుడు లేకుండే. అప్పటికి కూడా సంపూర్ణ తెలంగాణ సమితి వాళ్ళు నిలబడ్డారు, కొట్లాడినరు. శ్రీధర్ రెడ్డి గారు మొన్ననే చనిపోయారు, వారు ఆ ప్రయత్నం చేసిండ్రు. అట్లాగే మనకు వర్ధనపేట అప్పటికి ఎమ్మెల్యేగా ఉండే వారు కూడా చాలా కృషి చేయటం జరిగింది. అట్లా చాలామంది అప్పటికి ఒక ప్రయత్నం చేసిండ్రు కానీ ఇంకా వాళ్ళ శక్తి సరిపోలేదు అప్పటికి. ఇప్పుడు 70ల తర్వాత ఏమైందంటే, ఈ సంఘాలు పుట్టుకొచ్చి ప్రజల బలం అనేది ఎక్కడికక్కడ ఆర్గనైజ్ అయ్యింది. అందుకని ఎవరు ఎటుపోయినా కానీ ఈ ఉద్యమం నిలదొక్కునే శక్తిని సంపాదించుకుంది. ఇవి పనిచేసినాయి సార్. మళ్ళీ మనం 2000 సంవత్సరానికి వద్దాం.